కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ కిర్లంపూడి సాక్షిగా ఊహించని హైడ్రామానే నడిచింది. కన్నతండ్రి పార్థివ దేహాన్ని కడసారి చూసుకునేందుకొచ్చిన కన్న కూతురు బర్లపూడు క్రాంతిని గేటు బయటే అడ్డుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నీరు మున్నీరవుతూ నా తండ్రిని చూడనివ్వండి అని ఆమె వేడుకున్న కుటుంబ సభ్యులు అనుచరులు మాత్రం కనికరించలేదు. అయితే ఈ కఠిన నిర్ణయం వెనుక ముద్రగడ పద్మనాభం చావుకు ముందే చెప్పిన ఒక సంచలన నిజం దాగి ఉందనే విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ముద్రగడ పద్మనాభం బతికున్నప్పుడే తన కూతురి ప్రవర్తనపై తీవ్రమైన ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. కుటుంబంలో వచ్చిన ఆస్తుల వివాదాలు, రాజకీయ విభేదాల కారణంగా తండ్రి కూతుళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది. ఈ క్రమంలోనే ముద్రగడ తన కుటుంబ సభ్యులకు ఒక గట్టి కండిషన్ పెట్టారట. నేను ఒకవేళ చనిపోతే క్రాంతి నా ముఖం చూడటానికి వీల్లేదు, నా అంత్యక్రియలకు ఆమెను రానివ్వకండి అని ముద్రగడ తన భార్య, కుమారుడు గిరితో ముందే చెప్పినట్లు కుటుంబ వర్గాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. తండ్రి బతికుండగా ఇచ్చిన ఆ చివరి కోరికను నెరవేర్చడానికే తాము క్రాంతిని అడ్డుకున్నామని ముద్రగడ భార్య పోలీసుల ఎదుట తేల్చి చెప్పారు. గతంలో ముద్రగడ పద్మనాభం భార్యకు తీవ్ర అనారోగ్యం చేసినప్పుడు చికిత్స కోసం వారు హైదరాబాద్లోని క్రాంతి నివాసానికి వెళ్లారు. కానీ కన్న తల్లిని, తండ్రిని క్రాంతి కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా గేటు బయటే నిలబెట్టి అవమానించిందని ముద్రగడ గతంలో ఒక వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో సార్ మనస్పర్ధ వచ్చే చెప్తున్నాను సార్, మీకు 8 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్ సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదోలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదోలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మ. 5 నిమిషాలు కూడా మూడు బెల్లం మా ఇంటికి రావద్దు. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? ఆ రోజు నా భార్యను అవమానించినప్పుడే నాకు కూతురు చచ్చిపోయింది, క్రాంతి ఎవరో నాకు తెలీదు అని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఆ పాత పగ, అవమానమే నేడు కిర్లంపూడిలో క్రాంతికి ఎదురైన చీత్కారానికి ప్రధాన కారణమైంది. ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన కూతురు క్రాంతి మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతిచ్చారు. ఎన్నికల సమయంలో తండ్రిపై సోషల్ మీడియా వేదికగా ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ముద్రగడ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన కొడుకు గిరి సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వల్లే తమ నాయకుడు తీవ్ర మానసిక క్షోభకు గురై మరణించారని ముద్రగడ అభిమానులు నమ్మారు. అందుకే ఆమె కిర్లంపూడి రాగానే గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేసి తండ్రి శవాన్ని కూడా చూడనివ్వకుండా పంపించేశారు. చివరికి పోలీసుల బందోబస్తు మధ్య దూరం నుంచే కన్నీళ్లతో వెనుదిరగడం క్రాంతి వంతైంది. రాజకీయాలనేవి మనుషుల మధ్యే కాదు, ఒకే ఇంట్లో ఉండే ప్రాణమైన బంధాల మధ్య కూడా పెద్ద గోడలు కడతాయని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. వేర్వేరు పార్టీలు, సిద్ధాంతాల వల్ల కన్న కూతురు ఒకదారి, కన్న తండ్రి ఒకదారి చూసుకోవడం వల్ల వారి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. బయటే రాజకీయాలు ఇంట్లోకి రావడం వల్లే ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబం ముక్కలైపోయింది. చివరకు తండ్రిని చివరి చూపు కూడా చూసుకోలేనంతగా ఆ రాజకీయాలు బంధాలను విడదీశాయి. ఏదేమైనా పార్టీలో మరియు రాజకీయాల గొడవల్లో పడి కన్న ప్రేమలు, రక్త సంబంధాలు ఇలా దూరం అయిపోవడం నిజంగా చాలా బాధాకరం.